నమస్తే అన్న. అన్న ఏం పేరు? నా పేరు ఆర్ఏ ప్రశాంత్ గౌడు. అన్న నేను ఇక్కడ గ్రామానికి ఎంపీటీసీ. ఏ గ్రామం? రాఘవపురం గ్రామం మరియు నా పరిధిలో 3 గ్రామాలు, పటేల్గూడ, శ్రీనివాసపురం 3 గ్రామాలకు నేను ఎంపీటీసీ. ఓకే, ఇక్కడ అయితే మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఏ అభ్యర్థి కోటేద్దాం అనుకుంటున్నారు? ఓటేయడమే కాదు, నాకు బాధ్యత కూడా ఉంది. నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయడం కొరకు నేను గత 2 నెలల నుంచి పనిచేస్తున్నా. ఇంకా ఈ 2 నెలలు కూడా ఫుల్ టైం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకన్నా అభ్యర్థిలో మీకు నచ్చిన గుణాలు ఏంటి? చామల కిరణ్ అనే వ్యక్తి దేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర ఉన్నది. అలాంటి యువ నాయకుడు కనుక మనం భువనగిరి పార్లమెంట్లో గెలిపించుకుంటే ఇక్కడ యువత చాలామంది పని లేక గ్రామాలలో కుప్పలుగా యువత ఇలా తప్పుదో పట్టే పరిస్థితి జరుగుతూ ఉన్నది. అలాంటి నాయకుడు కనుక మనం గెలిపించుకున్నట్టయితే యువతకు మంచి దిక్సూచిగా మంచి జీవన ఉపాధి కల్పించేనికి కిరణ్ అన్న ఆయనకున్నటువంటి సర్కిల్ కానీ ఆయనకున్నటువంటి గొప్ప మనస్తత్వంతో ఇక్కడ పార్లమెంట్లో చాలామందికి న్యాయం చేశాడని నేను నమ్ముతా ఉన్నాను. అంటే ఇక్కడ ఇప్పుడు 3 అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ అని, బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్, ఇప్పుడు కిరణ్ అన్న. అంటే మిగిలిన అభ్యర్థుల నుంచి అన్నకు ఎట్లాంటి పోటీ ఉండబోతా ఉన్నది? అసలు వాళ్ళిద్దరే పోటీ కాదనేది నా ఆలోచన. ఎందుకంటే బూర నరసయ్య గౌడ్ కేవలం గౌడ ఓట్లు మాకే ఎక్కువ ఉన్నాయి, బీసీలు అందరూ మాకే ఓటేస్తారనే ఆలోచనతోటి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎట్లా చూడవచ్చు? మంచి క్వశ్చన్ వేసినాం అన్న. వాస్తవానికి బుర్ర నరసయ్య గౌడ్ అన్నట్టయినా ఆల్రెడీ ఇక్కడ ఎంపీగా పనిచేసిండు. 2వ సారి కూడా ఆయన ఓడిపోయిండు. మొదటిసారి ఆయన మంచిగా పనిచేసి ఉంటే 2వ సారి ఓడిపోడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే నాయకుడు అనేవాడు సబ్బండ వర్గాలకు పనిచేసే విధంగా ఉండాలి, సబ్బండ వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ ఇలా నేను గౌడు అని చెప్పి ఓన్లీ నేను గౌడ ఓట్లతో గెలుస్తా అనేది నిజంగా అది అప్రజాస్కం. ఎందుకంటే నాయకుడు అనేవాడు ప్రజలకు ప్లస్ సబ్బండ వర్గాలకు నాయకత్వాన్ని పొందాలి. కానీ నేను గౌడు అనేది కాదు. నేను కూడా గౌడే, కానీ నేను ఎంపీటీసీగా ఇలా ఈ స్థానంలో ఉన్నా అంటే నాకు కిరణ్ కుమార్ రెడ్డి అన్న ఉండడంతో నేను ఇలా ఎంపీటీసీగా ఇక్కడ నేను చేయగలిగిన. ఎందుకంటే నాకు 15 సంవత్సరాల నుంచి నాకు మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా రాజకీయంగా వద్దు ఏదైనా పని చేసుకోవాలన్నా కానీ నాకు అన్న సపోర్ట్ తోటి నేను ఇలా మండలంలోనే ఒక క్రియాశీల నాయకునిగా ఇలా ఒక గౌడ బిడ్డగా ఇక్కడ నేను కిరణ్ అన్న అండతోటే ఇలా నేను ఇక్కడ రాజకీయంగా కూడా నేను నిలదొక్కగలిగిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అంటే మీకు కిరణ్ అన్న అంటే ఈ ఊర్లో అంటే భువనగిరి పరిధిలో అంటే మీరు అన్నతోటి ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి అంటే ఎట్లాంటి పనులు అంటే పూర్తి అవగాహన ఉందా కిరణ్ అన్నకు ఈ అన్ని గ్రామాల పైన? ఇక్కడ మొన్న జరిగిన ఎన్నికలలో 7 నియోజకవర్గాలలో కూడా ఆయన చేసినటువంటి పని ఏది మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ఎట్లయితే తరిమి కొట్టాలనే దాని మీద ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలను అడగండి, ఆయన చేసినటువంటి సహకారం ఎమ్మెల్యేలు అందరికీ ఎరక. ఇలా ఎందరు ఎమ్మెల్యేలు కలిపేయాలి ఆయనను టికెట్ కావాలని వాళ్ళు హైకమాండ్ నుంచి ఎమ్మెల్యేలు కొట్లాడుకొని తెచ్చుకున్నటువంటి నాయకుడు యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. అంతేకాకుండా తుంగతుర్తిలో 25 రోజులలో టికెట్ వచ్చినటువంటి దళిత బిడ్డ అయినటువంటి ఎమ్మెల్యే శామిల్ గారిని అక్కడనే వండుకుంటూ ఫ్యామిలీని కూడా వదిలిపెట్టి వచ్చి అదే కాన్స్టిట్యూన్సీలో ఉండి ఆయనకు చేదోడు వాదోడు ఉండి ఇలా ఆయన గెలుపుకు ఆయన ఒక ప్రత్యేక కారకుడు అయ్యిండు. ఇలా ఆయన 50,000 మెజార్టీతో గెలిచిండంటే దాంట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర చాలా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాల లోపల పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారా? ఆల్రెడీ ఇప్పటికే మొన్న ఎన్నికలకు చూసుకుంటే అంటే ఇక్కడ కొంతమంది లీడర్లు అంటే సఖ్యత లేదు అనేది ఒక మాట వినబడుతుంది. సఖ్యత లేదనేది మొన్న ఎన్నికలలోనే నిర్ధారణ అయింది. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యేలు గెలిచిరు, 7 ఇట్లల్లో 6 ఎమ్మెల్యేలు గెలిచిరంటే సఖ్యత ఉందా లేదా అనేది ఆ గెలుపులోనే తెలుస్తుంది. మళ్ళా ఏదో 5,000 2,000 మెజార్టీ కాదు, ఏ ఒక్కరు కూడా 50,000 మెజార్టీకి తగ్గకుండా ఇవాళ మా ఎమ్మెల్యేలు అంతా గెలవడం జరిగింది. ప్రధానంగా ఎవరి మధ్య పోటీ ఉంటుంది అనుకుంటారు? అసలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి పథకాలను చూస్తే చామల కిరణ్ కుమార్ రెడ్డికి పోటీ అనేది ఉండదనేది
నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ పథకాలు ఏమన్నా పనిచేస్తాయంటారా ఎలక్షన్లలో? ఖచ్చితంగా 100% పనిచేస్తాయి. ఎందుకంటే మహిళలు ఇలా బస్సు ఎక్కుతురు, వాళ్ళ జేబులో వాళ్ళ దగ్గర 500 ఉంటే 500 మళ్ళీ ఇంటికి పోతున్నాయి. అంటే రూపాయి ఖర్చు కాకుండా మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతున్నారు. అంటే మహిళలు నమ్మకస్తులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు విశ్వాసం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఈసారి బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు. వాళ్ళు పథకాలు కూడా పనిచేస్తాయి. 100% పనిచేస్తాయి. మరి బూర నరసయ్య గౌడ ఓట్ల నాకు ప్రధానంగా నాకే అవి ప్లస్ అయితే అని చెప్పి మాట్లాడుతున్నాడు. వాటిని ఎట్లా చూడొచ్చు? వాస్తవానికి కూడా ఆయన గౌడ ఓట్లు అనేది అడగొద్దు. ఎందుకంటే ఆయన ఎంపీ ఉండి ఈ గౌడ సమాజానికి చేసింది ఏం లేదు, ఒరగబెట్టింది కూడా ఏం లేదు. ఎందుకంటే గౌడ్లు అనేటోళ్ళు తాటి చెట్టు ఎక్కడం అంటే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఎక్కడము. అట్లాంటివి చాలామంది కింద పడి చాలామంది పరిస్థితులలో ఘోరం ఉన్నా కానీ ఏ ఒక్కరోజు కూడా ఎలాంటి గౌడ బిడ్డలను కూడా ఈయన ఆదుకున్నది లేదు. వాళ్ళకు ఎలాంటి సహాయం కూడా పెద్ద చేసింది ఏం లేదు. అదేవిధంగా గౌడ సామాజిక వర్గంలో కూడా రాజకీయంగా చాలా క్రియాశీలక పాత్ర ఉంటుంది. గ్రామాలలో కూడా ఓ ఎంపీటీసీనో, ఓ సర్పంచ్నో, ఓ జడ్పీటీసీనో, ఓ కౌన్సిలర్నో కూడా ఈయన చేసింది కూడా ఎవరిని లేదు. ఏ పార్లమెంట్ ఏంటి నియోజకవర్గాలలో ఎక్కడ కూడా ఈయన నేను ఓ ఎంపీటీసీని చేసినా, నేను ఒక సర్పంచ్ని చేసినా అనేది కూడా ఆయన ఏడలేదు. ఆయన ఎంపీ అయినంత వరకే ఆయన వరకే తప్ప ఆయన గౌడ సామాజిక వర్గాన్ని చేసింది లేదు. ఆయన అసలు ఓటు అడుగుతుండంటే ఆయనకే ఇక ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే గౌడ్స్ అనేటోళ్ళు చాలా నిబద్ధతతోటి గ్రామాలలో ఎంతో కొంతమందికి ప్రతి గౌడు ఎంతో కొంతమందికి ఏదో రకంగా ధైర్యంగా కొంత కుటుంబాలకు ఉంటాడు. ఆయన ఒక ఎంపీ ఉండి కూడా గౌడ సామాజిక వర్గాన్ని ఏనాడు కూడా ఆయన పట్టించుకోలేదు. బీసీల ఓట్లే నాకు ప్రధానంగా ప్లస్ అయితే అని మాట్లాడుతున్నాడు. బీసీలు అందరు వేస్తారా, మరి కిరణ్ అన్న వైపు ఉంటారా? బీసీలు అనేది కిరణ్ అన్న అనేది సబ్బండ కులాలకు ఇలా పనిచేయాలని ఒక మంచి సంకల్పంతో కిరణ్ అన్న వస్తున్నాడు. ఇలా ఆయన ఓన్లీ గౌడ సామాజిక వర్గం అనేది బుర్ర నరసయ్య గౌడ్ వస్తుండు. మరి మిగతా కులాలు కూడా ఆలోచన చేస్తాయి. ఏంటంటే మరి ఆయన గౌడ్లు ఒక్కలే సరిపోతుందా, మరి మిగతా కులాలు మరి మేము మా ఓట్లు అవసరం లేదా? ఇదివరకు మేము ఓట్లేస్తే గెలిపించిన బుర్ర నరసయ్య గౌడ్కి ఇలా మా కులాలు ఎందుకు అక్కడికి వస్తలేదు అనేది వాళ్ళు ఖచ్చితంగా దానికి బుర్ర నరసయ్య గౌడ్కు బుద్ధి చెప్తారు. మిగతా కులాలలో కూడా ఖచ్చితంగా.